స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకుంటున్నామని ఎన్నికల ప్రచారానికి ముందే బీజేపీ ప్రకటించాలన్నారు మంత్రి బొత్స. స్టీల్ ప్లాంట్ పై ప్రకటన చేయకుండా ఉత్తరాంధ్రలో కూటమి నేతలు పర్యటించకుండా చూడాలని ప్రజలకు సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నామంటూ తాము ఎప్పుడో స్పష్టం చేశామన్నారు మంత్రి బొత్స. పాసిపోయిన లడ్డూలు అని చెప్పా, అవునా కదా? ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు? ఎందుకు దత్తకట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ మూడు పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి? కూటమి ఏం చెప్తాయి చెప్పనండి. నేను డిమాండ్ చేస్తాను, వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. దీన్ని నిర్ణయించుకుంటున్నామని. లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. వేరే ప్రాంతాలకు చెందిన లాబీయిస్టులను ఉత్తరాంధ్రలో పోటీ చేయించాలని విపక్ష కూటమి భావిస్తోందని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్థానికంగా సమర్థులైన నేతలు విపక్ష కూటమిలో లేరా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రుల సంయమనాన్ని సమర్థతగా భావించొద్దన్నారు బొత్స. ఎంత విడ్డూరం అంటే, ఎంత ధైర్యం అంటే ఆ పార్టీలకి, ఉత్తరాంధ్ర ప్రజల పట్ల ప్రజలతో ఆలోచన పట్ల అంత చిన్న చూపు అంటే, ఎక్కడో ఉన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లాబీయిస్టులు పెట్టి వాళ్ళు గెలుద్దాం అనుకునే తాపత్రయం చేస్తున్నారు. అంటే ఎవరి ఆత్మాభిమానంతో మీరు వచ్చి ఆటలాడుతున్నారు ఆలోచన చేయండి. ప్రజలందరూ చూస్తూ, ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఏదో మురుకుంటారు అనుకుంటే ప్రమాదం. తప్పు ఇది. చంద్రబాబు నాయుడు నా మార్క్ అని ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కానీ, లేదు ఆ రోజు తండ్రి గారు రాజశేఖర్ గారు కానీ, బ్రాండ్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, మన చేతుల్లో 10,000 చాలు చెప్పుకెళ్తే. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, మేజర్ గారు ఎదిగిచ్చే ఉచిత కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఒకటి కాదు ఇలా చెప్పుకెళ్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పానండి.